ఇంటికి పెద్దవాడివి, సంసారాన్నంతా చక్కదిద్దుకోవాల్సిన వాడివి. నువ్వే ఇలా చేస్తే ఎలా చెప్పు? నా మాట విను, రా ఇంటికి రా. అర్థం లేని అనుమానాలతో అనవసరంగా నువ్వు బాధపడుతున్నావు, అందరినీ బాధ పెడుతున్నావు. అంతేకాని వాళ్ళిద్దరిలో ఏ దోషం లేదురా. నా మాట నమ్ము. కన్న తల్లిని నీ చెడు కొడతానా నేను? నీ క్షేమం కంటే నాకు కావాల్సిందేముంది? రా నాయనా, రా ఇంటికి పోదాంరా. అమ్మా, నీ మాట కాదంటున్నాను అనుకోకు. నేనా ఇంటికి రాలేనమ్మా. రాలేవా? రాలేవా? ఇద్దరి బిడ్డల్ని కన్నాను, ఇద్దరిని పోగొట్టుకుని నేను మాత్రం ఆ ఇంట్లో ఎలా ఉంటాను? ఆ ఇంట్లోనే కాదు, ప్రపంచంలో ఏమని బ్రతుకుతాను? వద్దు నాయనా, వద్దు. నా మాట విను, నా తండ్రి కదా. నా ఇంటికి పోదాన్రా. అంతేనా? రావా? సరే, పోతాను. నేనే పోతాను. ఆ తర్వాత నా శవాన్ని చూడడానికైనా రండి. అమ్మా, 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 అంత మాటలకమ్మా. నా మనస్సులో బాధను అర్థం చేసుకోవటం లేదమ్మా. అదుండగా నేను ఆ ఇంటిలోకి రాలేనమ్మా. అంతేనమ్మా, అది వెళ్ళాలి. నేను ఆ ఇంటికి రావాలి. చివరికి చెప్పే మాట, అంత పాపం ఏం చేసింది రాది? నువ్వు కాదన్నా కాల తన్నినా నిన్నే దైవంగా భావించి పడుంది. ఏనాటికైనా నీ మనసు మారి ఏలుకుంటావన్న ఆశతో బ్రతుకుతూ ఉంది. అలాంటి దాన్ని ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళగొడతానంటావా? తల్లి లేని బిడ్డే దాని బ్రతుకే ఏం కావాలి? భర్త కాకుండా పోయి పుట్టినింట్లో ఉండడం కన్నా ఆడదానికి ఇంకా అవమానం ఏం కావాలి? వద్దు నాయన, వద్దు. నీకు తెలీదు. నా మాట విను. సుగుణ నిజంగా సుగుణ. నీకు ఆఖరి మాట చెప్తున్నాను. కొడుకు కావాలో కొడుకు కావాలో తెలుసుకో. అత్తయ్య, వారు రాలేదా? ఏమన్నారు? సుగుణ. అత్తయ్య, చెప్పండి అత్తయ్య. ఏం చెప్పమంటావు తల్లి? ఏమిటి నాకు అగ్ని పరీక్ష? ఈ కాపురాన్ని ఎలాగైనా కాపాడుతండి, కాపాడు. ఏం జరిగింది? వారు ఏమన్నారు? ఎలా చెప్పండి తల్లి? అంత ఘోరమైన మాట నేను ఎలా చెప్పను? చెప్పండి అత్తయ్య. వారేమన్నా పర్వాలేదు, వారి సంతోషమే మనకు కావాల్సింది. సుగుణ, నువ్వు ఏంటత్తయ్య? నువ్వు ఈ ఇంట్లో ఉంటే వాడు ఇంట్లో అడుగు పెట్టాను. నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకుని నీ గొంతు కోశానమ్మా, నీ గొంతు కోశాను. అలాంటి కొడుకును కన్నానమ్మా. వాడికి నేను ఎంతగానో చెప్పాను, ప్రాధేయపడ్డాను. నా మాట వినలేదు. నన్నేం చేయమంటావు తల్లి? నాకు చావైనా రాలేదు. ఈ పాపాన్నంతా మూట కట్టుకోవడానికే భగవంతుడు నాకు ఈ ఆయుర్దాయం ఇచ్చాడు తల్లి. మీరెందుకు బాధపడతారు? నేను నోచుకున్న నోమే అంత. దానికి ఎవరేం చేస్తారు? వారిని ఏ విధంగానూ సుఖపెట్టలేకపోయాను. కనీసం వారి మనసు బాధ పెట్టకుండా ఉంటే చాలు. వారికి ఇష్టం లేని నేను వారికి ఇష్టమైన ఈ ఒక్క పని అయినా చేస్తాను. భర్తకు దూరమైన ఆడది ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి.
అంత ఘోరం చెయ్యకు. అందరితో పాటు నువ్వు కూడా నన్ను హింస పెడతావా తల్లి? వద్దు, నా మాట విను. కాలం ఇలాగే ఉండదు. వాడి మనసు మారకపోదు. ఎలాగైనా వాడిని దారికి తీసుకొస్తాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేస్తాను. కాస్త ఓపిక పట్టు. అంతవరకు పుట్టింట్లో ఉండు. పుట్టింటిగా ఏ ముఖం పెట్టుకు వెళ్ళను. ఈ సంగతి నాన్నగారికి తెలిస్తే మనం ఆడవాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా కడుపులో దాచుకోవలసిన వాళ్ళు. కన్న తల్లి లాంటిదా? నా మాట మీద నీకు నమ్మకం లేదా అమ్మా? నమ్మకం ఒక్కటే నాకు మిగిలింది.